తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధిని క్రమబద్దీకరించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణలు చేసేందుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. కేబినెట్ లో పెట్టి అప్రూవల్ చేశారని కూడా చేయలేదు కూడా. కానీ మీరు మాత్రం ఇండస్ట్రీస్ గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నటువంటి వాటిలో కొంతమంది కన్వర్షన్ కావాలంటే మీకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆ ఇండస్ట్రీని కన్వర్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చారు 50%. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, పాలసీ లేకుండా. అంటే మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి పరిచయాలతో ఎవరెవరు సాయం చేయాలనుకున్నారు, ఏం చేసుకోవాలని మీరు చేశారు. ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోలేదు. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తనపర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి కేబినెట్ పంపించారు. కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తి కోసం, వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు. రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి, దాంతోపాటు పాల్వంచ, మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు, మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్, అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ, అదేవిధంగా జెనెకో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి, లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు తీసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి. మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు. దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు. చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది, కొంత ఫైనలైజ్ చేసింది. మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 2023 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనటువంటి, ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ, మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది.
అంటే రెఫరెండం అంటే ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు. తీర్పు ఇచ్చిండు.